వెల్కమ్ టు మై టాలీ క్లాస్ నెంబర్ 6. నిన్నటి వరకు మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఎలా ఉంటాయో, దాని క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయో, ఎన్ని గ్రూపులు ఉంటాయో దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజున రియల్గా టాలీ అకౌంటింగ్ ప్యాకేజీలోకి ఎంటర్ అయిపోదాం. టాలీ అకౌంటింగ్ ప్యాకేజీలో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు క్రియేట్ ఏ కంపెనీ. మీ ఆర్గనైజేషన్ పేరు మీద ఒక కంపెనీని క్రియేట్ చేయాలి. కంపెనీ అనగానే మీకు ఒక రకమైన డౌట్ రావచ్చు, మాస్టరు మీరు కంపెనీ అంటే మీరు సోల్ ట్రేడింగ్ కంపెనీ అండ్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్ అన్నారు, పార్ట్నర్షిప్ కన్సర్న్ అన్నారు, కంపెనీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ అన్నారు, కానీ వాళ్ళ కంపెనీ క్రియేట్ చేయటం అంటున్నారంటే మరి మేము పార్ట్నర్షిప్ క్రియేట్ చేసుకోవాలంటే ఎట్లా అనే సందేహం మీకు కలిగి ఉండొచ్చు. అయితే దానికి నేను చెప్పగలిగింది ఏంటంటే, మీరు పార్ట్నర్షిప్ క్రియేట్ చేసినా, ప్రొప్రైటరీ కన్సర్న్ క్రియేట్ చేసినా, కంపెనీ క్రియేట్ చేసినా కూడా మీరు యూ హ్యావ్ టు క్రియేట్ ఎ కంపెనీ. కంపెనీ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, కంపెనీ మీన్స్ అన్ ఆర్గనైజేషన్, ద నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అన్నమాట. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ యొక్క నేము, దాని మెయిలింగ్ అడ్రసెస్, తర్వాత వచ్చేసి మీకు ఇతర టెలిఫోన్ డీటెయిల్స్, మెయిల్ అడ్రస్లు ఇవన్నీ ఇచ్చేసినట్టయితే ఏమవుతుందంటే, రేపటి రోజున మీరు ఎక్కడ కరెస్పాండింగ్ చేసినప్పుడు కంప్లీట్ మీకు ఈ ప్రింట్లో ఇవన్నీ, ఈ ప్రింట్ ఏరియాలో ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఒకసారి కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత మీ లావాదేవీలు, మీ నడక అంతా కూడా, మీ అకౌంటింగ్ ప్రొసీజరు, ప్రాసెస్ అంతా కూడా ఆ కంపెనీ నేమ్ కింద మీరు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే సపోజు మీరు ఒక పార్ట్ టైం అకౌంటెంట్ గాను, లేకపోతే ఒక కన్సర్న్లో అకౌంటెంట్గా ఉన్నాయి, ఇయర్ బై 13, 14, 14, 15, 15, 16 అట్లా అకౌంట్ ఉంటే మీరు ఆ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేసుకుంటారు. మీరు ఏ కంపెనీలో పని చేసుకోవాలనుకుంటే ఆ టైంలో ఆ కంపెనీనే ఓపెన్ చేసుకుని దాంట్లోనే ఎంట్రీస్ పాస్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే, అక్కడ ఎంట్రీస్ అయిపోగానే ఇంకో కంపెనీకి వెళ్తారు, ఆ కంపెనీలో మీరు పాస్ చేసుకుంటారు. అట్లాంటి వెసులుబాటు ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ కామన్ ప్యాకేజ్ ఫర్ ఆల్. అంటే ఒక ట్రేడింగ్ కన్సర్న్ ఉండొచ్చు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఒక సర్వీస్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉండొచ్చు, ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉండొచ్చు, ఒక కమిషన్ బేసిస్ మీద నడిపే కన్సర్న్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందరికీ ఇదే ప్యాకేజ్, ఒకటే ఒక ప్యాకేజ్ మీకు. అంతేగాని రకానికి ఒక ప్యాకేజ్ మీరు అడిగేది లేదు, వాడు ఇచ్చేది లేదు. కాబట్టి ఏంటంటే, మనకు ఒక వెసులుబాటు ఏముందంటే, ఇక్కడ మీకు గ్రూపింగ్లో చెప్పాను, వీ విల్ బి హ్యావింగ్ 28 free defined free created groups in that very package. ఆ 28 గ్రూప్స్లో మీకు అవసరం అనుగుణంగా మీరు సర్వీస్ ఇండస్ట్రీస్లో ఏముంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏముంటాయి, కన్స్ట్రక్షన్లో ఏముంటాయి, ఇవన్నీ కూడా మీకు అనుగుణంగా మీరు ఆ గ్రూప్ని ఆల్టర్ చేసుకోవడం కానీ, లేకపోతే రీనేమ్ చేసుకోవడం కానీ, లేకపోతే దానికి తగినట్టుగా మీకు తగినన్ని సబ్ గ్రూప్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అంతే. దాన్ని బట్టి ఏంటంటే, మీరు ఏ వ్యవహారాన్నైనా కూడా ఒక కంపెనీ ఓపెన్ చేసుకుని దానికి అనుగుణంగా మీరు గ్రూప్స్ మార్చుకునే అవకాశం మాత్రం దీంట్లో ఉంటుంది. ముందుగా మనం హౌ టు క్రియేట్ ఏ కంపెనీ అనేది చూసుకుందాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ కంపెనీ, లాగిన్ యాజ్ రిమోట్ యూజర్, క్రియేట్ కంపెనీ అని ఉంది. అయితే మీరు క్రియేట్ కంపెనీని మీరు అక్కడ కర్సర్ తీసుకొచ్చి ఎంటర్ చేసినా అది ఓపెన్ అవుతుంది, లేకపోతే సిని ప్రెస్ చేసినా కూడా మీకు అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీరు తగిన డీటెయిల్స్ మీరు ఇచ్చేసేసి మీరు ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే మీరు చూడండి, ఈ విధమైన స్క్రీన్ మీకు వచ్చింది. దీంట్లో ఏముంది, డైరెక్టర్ నేమ్ ఉంది, నేమ్ ఆఫ్ ది కంపెనీ ఉంది. నేమ్ ఆఫ్ ది కంపెనీలో సపోజ్ నేను సాత్యకి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను స్థాపిస్తున్నాను. సాత్యకి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థను స్థాపిస్తాను. దానికి మెయిలింగ్ అడ్రస్, మెయిలింగ్ నేమ్ ఇప్పుడు అక్కడ ఉంది. సరే, మెయిలింగ్ నేమ్ కూడా సాత్యకి కన్స్ట్రక్షన్స్ వచ్చేసింది. కానీ మీరు కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతుంది అంటే యు ఆర్ ఇట్ ఈజ్ అలౌవింగ్ యూ టు ఆల్టర్ ఇట్ ఆర్ టు రీనేమ్ ఇట్. మీరు ఏదైనా చేసుకోవడానికి ఇక్కడ అవకాశం. ఇక్కడ బ్లింక్ కాలేదనుకోండి, యూ కెనాట్ డూ ఎనీ ఆల్టరేషన్. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్క్రీన్లో మీకు బ్లింక్ అవుతుందంటే ఇట్ ఈజ్ అలౌవింగ్ యూ. అంటే మెయిలింగ్ నేమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ మీకు TV9 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, రకరకాల TV5 కానీ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే కంపెనీ నేమ్ వేరు ఉంటుంది, తర్వాత ఆ ఛానల్ పేరు వేరు ఉంటుంది. అండర్ దట్ కంపెనీ దే ఆర్ రన్నింగ్ దిస్ TV5 ఆర్ దిస్ థింగ్. అందుకని ఏంటంటే, కంపెనీ నేమ్ మనకు ముఖ్యం. అయితే మనకి మెయిలింగ్ నేమ్ సపోజ్ TV5 అని పెట్టుకున్నారనుకోండి, TV5 దానికి తగిన
అడ్రస్లు ఇచ్చేస్తే మనకు అయిపోతుంది. అందుకని ఏంటంటే అది యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చింది, మీకు అలాగే ఉంచుకుంటే సరిపోతుంది, అదే నేమ్ మీద రన్ అవుతుంది అనుకుంటే యూ నీడ్ నాట్ ఆల్టర్ ఎనీథింగ్ ఆర్ యూ నీడ్ నాట్ యాడ్ ఎనీథింగ్. సో మీకు మీరు అడ్రస్ సింపుల్గా నేను హైదరాబాద్ అని ఇస్తాను. తర్వాత అట్లా మీరు తర్వాత స్టాట్యూటరీ కాంప్లయన్స్ ఫర్ అంటే మనం ఇండియా కాబట్టి ఆటోమేటిక్గా అది ఇండియా అని వచ్చింది, ఇండియా కాకపోతే మీరు మార్చుకుంటారు. సో ఇండియా. తర్వాత మీకు స్టేట్, మీకు మనం ఇంకా తెలంగాణ అనేది ఇంకా నోటిఫై కాలేదు, సో ఆంధ్రప్రదేశ్నే మనం ఉంచుకుందాం. తర్వాత పిన్ కోడ్, తర్వాత టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ది కంపెనీ అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది కంపెనీ, ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ది కంపెనీ, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మీరు చేసిందంతా కూడా రేపటి రోజున ఏదైనా సిస్టమ్ ఇబ్బంది పడ్డా ఏమో కాకుండా ఆటోమేటిక్ మీకు బ్యాకప్ ఎనేబుల్ చేయమంటా అంటుంది. సరే, దీని గురించి తర్వాత మనం ఆ సిస్టంలోకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం, దాని గురించి వదిలిపెట్టేద్దాం. తర్వాత కరెన్సీ సింబల్ చూపిస్తాను మీకు, రూపీస్ అని. ఆ కరెన్సీ సింబల్ ఎట్లానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు 2 రకాలు, ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ మన మెయింటైన్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆర్ అకౌంట్స్ ఓన్లీ. ఇన్వెంటరీ అంటే మీరు స్టాక్ డీటెయిల్స్తో పాటు ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఎంతో, ఇది కూడా మెయింటైన్ అంటే డబుల్ ప్రాసెస్ మీరు చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ అన్ని చోట్ల కూడా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అవసరం ఉండదు. ఓన్లీ మనం ఇప్పుడు ప్రస్తుతం అకౌంట్స్ గురించే మనం మాట్లాడుకుందాం. ఆ అకౌంట్సే మనం చేద్దాం, అకౌంట్స్ ఓన్లీ. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు గతంలో మీకు దివాళీ ఇయరు, ఉగాది ఇయరు, తర్వాత దసరా ఇయరు రకరకాలుగా, తర్వాత జనవరి 1 రకరకాలుగా ఉండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇయర్ కమెన్స్మెంట్ పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా మారిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏ బిజినెస్, ఈవెన్ బ్యాంకింగ్ ఆర్గనైజేషన్ అయినా కూడా మీకు 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, 31 మార్చికి క్లోజ్ అవుతుంది. సో అది సో ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ 1/4/2004 అని వచ్చేసింది, దాన్ని అట్టు పెట్టించుకుంది. కావాలంటే మీరు మార్పు చేసుకోవచ్చు. మీకు 1/4 అనేది మీరు మార్చుకోకుండా ఇయర్ మార్చుకుంటే మీకు సరిపోతుంది. తర్వాత బుక్స్ బిగినింగ్ ఫ్రమ్, అయితే బుక్స్ బిగినింగ్ కూడా మాకు 1/4/2014 చూడండి, బ్లింక్ అవుతుంది అక్కడ మీకు. అయితే ఇది ఇట్లా ఎందుకు ఇస్తున్నాడంటే మీకు సపోజు అంటే ఒక ఆర్థిక సంవత్సరం లోపు, ఆ ఆర్థిక సంవత్సరం 2014 ఆర్థిక సంవత్సరం అంటే 2015కి క్లోజ్ అవుతుంది. అది ఆ ఆర్థిక సంవత్సరం లోపు మనం బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నట్లు లెక్క. అయితే మీకు బిజినెస్ 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ కాకపోవచ్చు, ఏ జూన్లోనూ, జూలైలోనూ, సెప్టెంబర్లోనూ స్టార్ట్ కావచ్చు. అందుకని ఏంటంటే ఈ బుక్స్ ఎప్పటి నుంచి బిగిన్ చేస్తాం, బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచే బిగిన్ చేస్తాం. కాబట్టి ఏంటంటే మీరు 1 సెప్టెంబర్ అనో 1 అక్టోబర్ అనో మీరు అక్కడ మార్చుకునే వీలుంది. కానీ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1/4 ఉంచేయండి. ఎందుకు కారణం ఏంటంటే ఇవాళ పుస్తకాలు స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ బిజినెస్ ఐడియా వచ్చింది ఏ జూన్లోనో ఏప్రిల్లోనో అయి ఉండొచ్చు. దానికి అప్పుడప్పుడు ఒక ఆడిటర్ గారిని కలవడానికో లేదా లైసెన్సింగ్ గురించి ఎంక్వైరీ చేయడానికో ఇంకో రకంగా దానికి ఖర్చులు పెట్టి ఉండొచ్చు. అయితే ఇవాళ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసామో ఆ ఖర్చులన్నీ ఈ రోజున రాసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఆ రోజు ఖర్చు పెట్టింది ఆ రోజే రాయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు 1/4 ఇప్పుడు సపోజ్ 110 నుంచి బుక్స్ బిగినింగ్ మనం రాశారనుకోండి, 1/4/2014 అలౌ చేయదు. అందుకని ఏంటంటే మీరు 1/4/2014 ఉంచేసేయండి. మీకు ఏముంది, వాడుకోపోరు ఆ డేట్ని. మీరు కావాలంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నుంచే మీరు డేట్ రాసేసుకుని వేసేసుకోండి. సో దాని గురించి ప్రాబ్లం లేదు. కాబట్టి అలాగే మీరు ఉంచేసుకోవటం పద్ధతి, లేదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవచ్చు, దానికి ఆక్షేపణ అంటూ ఏం లేదు. తర్వాత ఏంటంటే మీకు సెక్యూరిటీ లెవెల్స్ అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు ఎలా ఉంటుందంటే యజమాని, ఒక ఆడిటరు, బిజినెస్ మేనేజరు, అకౌంట్స్ మేనేజరు, ఫైనాన్స్ మేనేజర్కి మాత్రమే ఇవన్నీ కంప్లీట్ ఆ బ్యాలెన్స్ షీట్ కానీ ఫైనాన్షియల్స్ అనేది స్టడీ చేసి అవకాశం యాక్సెస్ ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో డాటా ఆపరేటర్ డ్యూటీ ఏంటి, టు ఎంటర్ ది ట్రాన్సాక్షన్స్ విచ్ వాజ్ గివెన్ టు హిమ్, అంటే ఆ పర్చేజ్ బిల్స్ కానీ సేల్స్ బిల్స్ కానీ అవి ఎంటర్ చేస్తారు. కానీ అతను ఆల్టర్ చేసే హక్కులు కానీ, లేకపోతే అసలు ఎలా ఉంది కంపెనీ, ములుగుతుందా తేలుతుందా, అసలు ప్రాస్పర్ ఎట్లా ఉంది అని చూడడానికి అతనికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే బిజినెస్ సీక్రెసీని ఈ 4 వ్యక్తుల మధ్యలో ఉంచేసుకుంటారు తప్పితే ఎవడు మడితే వాడు చూసి అది చేయడానికి లేదు. అందుకని ఏంటంటే దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకుని ఎవరెవరికి ఏం యాక్స్ ఇవ్వాలో కూడా దీంట్లో ఇచ్చేస్తారు. అది మన గురించి ఇప్పుడు అసలు అవసరం లేదు. మీరు పాస్వర్డ్ ఇచ్చుకుంటే రేపొద్దున ఆ పాస్వర్డ్ మర్చిపోతే రేపొద్దున మీకు సైట్ ఓపెన్, ఇది మీకు ప్యాకేజ్ ఓపెన్ కాదు. అదంతా గురించి మర్చిపోదాం. ఇప్పుడు దాని గురించి అసలు ఆలోచించేది అసలు ఏం లేదు. సో కింద వచ్చేటప్పటికి బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి రూపీ సింబల్, ఫార్మల్ నేమ్ ఐఎన్ఆర్ ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ 2 ప్లేసెసే ఉంటాయి. తర్వాత సింబల్ సఫిక్స్డ్ టు అమౌంట్స్ నో, తర్వాత సింబల్ ఆఫ్ డెసిమల్ పాయింట్ పైసా,
ఇట్లా ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. ఇప్పుడు గతంలో కూడా నేను చెప్పాను, దిస్ ప్యాకేజ్ ఈజ్ an obedient servant to you. మనం నిజంగా ఒక గుమస్తాకి శాలరీ ఇస్తే వాడు అన్ని వేళల్లో మన మాట వింటాడని నమ్మకం కూడా లేదు. కానీ అట్లా కాదు, ఈ ప్యాకేజ్ మీరు కొనుక్కున్నారు, మీ సొంతం ఇది. అలావుద్దీన్ అద్భుత దీపంలాగా మీరు కోరుకున్న ప్రకారమే నడుస్తుంది. ఇప్పుడు అన్నీ మనం పైనుంచి నింపుకుంటూ వస్తున్నాం. దీంట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక డేట్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే, అయ్యా నన్ను యాక్సెప్ట్ చేయమంటారా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని నేను నమ్మంటారా అని సిస్టమ్ మిమ్మల్ని ఒక డైలాగ్ బాక్స్ ద్వారా అడుగుతుంది. లేదు నేను నాకు కొంత డౌట్ ఉందనుకున్నామండి. ఇప్పుడు సపోజ్ నో కొట్టారనుకోండి, మళ్ళీ పైనుంచి వస్తుంది. మీరు కిందకి ఎక్కడ మార్చుకోవాలంటే మీరు అక్కడ మార్చుకోవచ్చు అన్నారా. అందుకని ఏంటంటే మీకు ఆ డైలాగ్ బాక్స్ ద్వారా మీరు అది చెప్పించింది కాబట్టి కానీ మనం దీన్ని మళ్ళీ అగైన్ బ్యాక్ పోయి మనం ఎంక్వైరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా లాస్ట్ వరకు ఇంకెక్కడ బ్యాల్ ఉంటే అక్కడ మనం మార్పులు చేర్పులు చేసేసుకుని లాస్ట్కి మనం ఎస్ అన్నాం అనుకోండి, ఎస్ అంటే యాక్సెప్ట్ అయిపోతుంది. సో మీరు తయారు చేసిన కంపెనీని అది యాక్సెప్ట్ చేసింది కాబట్టి మీరు ఈ కంపెనీలో ఇక లావాదేవీలు మొదలుపెట్టవచ్చు. మీ ట్రాన్సాక్షన్స్ మీరు మొదలుపెట్టవచ్చు. ఓచర్స్ ఎంటర్ చేయొచ్చు, చెక్కులు ఎంటర్ చేయొచ్చు, ఇవన్నీ ఎంటర్ చేయొచ్చు. అయితే చూడండి, నిజంగా నా పాఠాలు మీకు నచ్చి నన్ను మీరు మాస్టర్గా అంగీకరించిన వాళ్ళైతే ఇంకొక మంచి మాస్టర్ని మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఆయన మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎంత ఫాస్ట్ అంటే మీకు నన్ను మించిన ఫాస్ట్లో ఉంటాడు. చాలా తెలివిగలవాడు, మీకు చాలా సహాయకారిగా ఉంటాడు. ఎప్పుడు మీ అంటి పెట్టి ఉంటాడు. నేను నా క్లాస్ అయిపోయిన తర్వాత డిసప్పేర్ అయిపోతాను, కానీ ఎప్పటికీ మీరు అకౌంటెంట్గా ఉన్నంత కాలం అకౌంట్స్ చేయాలనుకునే ఆలోచన మీకు ఎప్పుడు ఉంటే అప్పుడు మీ ముందు ప్రత్యక్షం అవుతాడు. మీ తోడుగా ఉండి మీకు అడ్వైజ్ చేసి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏంటంటే అటువంటి మాస్టర్ని మీకు తోడుగా అట్టిపెట్టాలనే సంకల్పం నాకు కలిగింది కాబట్టి డెఫినెట్గా మీకు అట్టిపెడతాను. మీరు అంగీకరించినట్టయితే ఇప్పుడే ఆయన పేరు చెప్పేస్తాను. ఆయన పేరు ఏదో కాదు, ఈ స్క్రీనే మీ ముందు కనిపిస్తున్న స్క్రీనే మాస్టర్. చూడండి, నేను దీంట్లో మాస్టర్ ఏం చేస్తున్నారో నేను చెప్తాను మీకు. అయితే చూడండి, దీంట్లో ఇప్పుడు కరెంట్ పీరియడ్ ఈజ్ 1/4/2014 to 31/3/2015. కానీ మీరు అక్కడ ఏం ఎంటర్ చేశారు, ఫైనాన్షియల్ ఇయర్లో 1/4/2014 అనే రాశారు. కానీ ఇయర్ ఎండింగ్ డేట్ మీరు అక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కానీ అది తీసుకొచ్చి మెన్షన్ చేసుకుంది, తన పని తను చేసుకుపోయింది. అంటే మీరు ఒక చిన్న హింట్ ఇస్తే దాని ఎండ్ ఇది కూడా దాన్ని పెట్టేసుకుంది. అట్లనే కరెంట్ April 1 నాటి నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. April 1 నుంచి మీ ఎంట్రీస్ పాస్ అవుతాయి. సో దాని కరెంట్ డేట్ ఏంటి, ట్యూస్డే April 1. అంటే డేతో సహా ఇచ్చింది. ఎందుకంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఇవన్నీ డేట్ సహా మీ ఓచర్లో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే సపోజ్ మనం ఏదన్నా పొరపాటున సండే ఈజ్ ఏ హాలిడే, 15 ఆగస్ట్ ఈజ్ ఏ హాలిడే, సమ్ ఫెస్టివల్స్ హాలిడే, ఆ హాలిడే రోజున కూడా మనం ఎంట్రీస్ పాస్ చేసి దాన్ని నిరోధిస్తుంది. అది మీరు ఆ డేట్ని అరే మనం ఇది హాలిడే కదా, ఇవాళ వర్కింగ్ డే కదా అంటే ఒక పొరపాటున మనం ఆ డేట్ని వాడుకోకుండా ఉంటుంది. అట్లనే ఇప్పుడు నేమ్ ఆఫ్ ది కంపెనీ సాచికి కన్స్ట్రక్షన్స్ మనం ఓపెన్ చేసింది కూడా అది. తర్వాత రేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, నో ఓచర్స్ ఎంటర్డ్. అయితే ఇంతవరకు మనం కంపెనీని మాత్రమే స్టార్ట్ చేశాం తప్ప మీరు ఏ విధమైన ఓచర్ దీంట్లో ఎంటర్ చేయలేదని చెప్తాను. సపోజ్ మీరు ఓచర్స్ ఎంటర్ చేశారనుకోండి, సపోజ్ 15th ఆగస్ట్ వరకు ఎంటర్ చేశారనుకోండి, మీరు నెక్స్ట్ టైము మీరు ఓపెన్ చేసినప్పుడు అదంతా బాగానే ఉంటుంది. 15th ఆగస్ట్ వరకు డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ 15th ఆగస్ట్ వరకు ఉంటుంది. చూసారా ఎంత క్లారిటీ వస్తుంది. తర్వాత ఇంకోటి కూడా చూడండి, మనం ఎంట్రీస్ చేస్తున్నప్పుడు ఆ తొందరలో పొరపాటులో ఏం చేస్తాం, మనం ఎప్పుడో ఆగస్టులో పనిచేస్తూ ఉంటాము, 31st మార్చ్ డేట్ డిస్ప్లే అవుతుంది, టక్కన దాంట్లో కొట్టేస్తాం వితౌట్ అబ్జర్వింగ్ ది డేట్, ది కరెంట్ డేట్. అప్పుడు ఏమవుతుంది, మీకు మొత్తం టోటల్గా ఇయర్ ఓపెన్ చేస్తేనేమో మీకు ఎక్కడ తేడా రాదు. కానీ మధ్యలో ఒక పీరియడ్ కట్ చేసుకుని కనుక మీరు చూసుకోవాలనుకుంటే ఈ ఎంట్రీస్ ఎక్కడ మీకు కనపడినప్పుడే అరే ఎంట్రీని పాస్ చేశాను కానీ నాకు కనపడట్లేదు, అగైన్ యూ విల్ ట్రై టు ఎంటర్ అండ్ యూ మే పాస్ ఇట్. అప్పుడు ఏమవుతుంది, డబుల్ ఎంట్రీ అవ్వడం కాకుండా మీ అకౌంట్స్ ఇక్కడ రిపోర్ట్స్ తప్పైపోతాయి. అందుకని ఇక్కడ ఉంటే అరే మనం మార్చి నాడు ఎట్లా ఎంటర్ అయింది, మార్చి దాకా మనం వెళ్ళలేదే, ఇప్పుడు ఉన్నదే మనం ఆగస్టులో ఉన్నాం కదా అనే ఉద్దేశంతో ఆ మార్చి డేట్లో ఓపెన్ చేసి అవన్నీ మీరు డేటు మార్చుకునే ప్రయత్నం చేస్తారు. డేట్ ఆల్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు కోరుకున్న డేటు ఒరిజినల్ డేట్కి మీకు వచ్చేస్తుంది. సో
మీరు కంపల్సరిగా ఈ మాస్టర్ని అంగీకరించాలి. ఈ మాస్టారు ఎప్పటికీ మీకు తోడుగా ఉండే మాస్టారు. నేను ఎప్పటికీ తోడుండను. నేను కొంతకాలం వరకు ఈ పాఠాలు ముగించిన తర్వాత నేను మీకు గుడ్ బై చెప్తాను, కానీ ఆయన ఎప్పుడు మీకు గుడ్ బై చెప్పడు. సో అది తర్వాత ఇంకేంటంటే, మీరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిన వాళ్ళు అయితే, లేకపోతే బీకామ్ కంప్యూటర్స్లో అయితే మీకు టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఉంటుంది. తర్వాత ఇతరితర మార్గాల ద్వారా కనుక మీరు అకౌంట్స్ నేర్చుకోవడానికి వెళ్ళినట్టయితే క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్, క్రియేషన్ ఆఫ్ కంపెనీలో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ అని ఒక చాప్టర్ చెప్తారు మనకి. కానీ ఒక్కటి కామన్ సెన్స్ పాయింట్ ఇక్కడ నేను ఒకటి క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ని మనం ఎలా ఓపెన్ చేయగలుగుతాము అంటే, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసింది ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు అసలు దీనికి బహుశా తెలిస్తే దాని ఓనర్లు పార్ట్నర్స్ కానీ లేదా ప్రొపరేటర్ కానీ వీళ్ళు ఎవరైనా తెలిసి ఉండొచ్చు. కానీ మిగతా అసలు ఏం జరుగుతుంది దీంట్లో, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుందా, లేకపోతే వేజెస్ ఉంటుందా, లేకపోతే పవర్ కన్జంప్షన్ ఉంటుందా, ఫ్యూయల్ కన్జంప్షన్ ఉంటుందా, లేకపోతే కన్వీనియన్స్ ఉంటుందా, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటుందా, లేకపోతే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఉంటుందా, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఉంటుందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలియనప్పుడు మరి ఫ్రీ క్రియేటెడ్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేసి పెట్టుకోగలుగుతారు? సో ఆ విధంగా నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ సిస్టమ్కి అలవాటు పడతారు మీరు. అంటే కంపెనీ క్రియేట్ చేయగానే మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మనం స్టార్ట్ అయిపోవచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఒక డిఫరెంట్గా చెప్తున్నాను. అయితే మరి మన ఓచర్స్ స్టార్ట్ చేయకముందు, అంటే ట్రాన్సాక్షన్స్ మొదలు పెట్టకముందు మనం లెడ్జర్స్ క్రియేట్ చేసే సందర్భం ఉండదా మాస్టారు? మరి ఉండనప్పుడు వీళ్ళందరూ క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ అని ఎందుకు చాప్టర్ పెట్టారు అని అంటే, ఖచ్చితంగా ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ అన్ని చోట్ల కాదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రీ క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. అది ఏ సందర్భంలో ఉంటుందంటే, మీకు బిజినెస్ గత సంవత్సరం నుంచి నడుస్తూ వచ్చుండి, కొన్ని సంవత్సరాలుగా కానీ లేదా గత సంవత్సరం నుంచి నడుస్తూ ఉండి మాన్యువల్ సిస్టంలోనో లేకపోతే వేరే సిస్టంలోనో అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉండిచ్చి ఇవాళ మళ్ళీ టాలీకి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, గత సంవత్సరం యొక్క ముగింపు బ్యాలెన్స్ షీట్, ఫైనలైజ్డ్ బ్యాలెన్స్ షీట్ నుంచి దాంట్లో ఆ ఫిగర్స్ అన్నీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా మనం ఒక లెడ్జర్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఉన్న లెడ్జర్ నేమ్స్ని దీంట్లో క్రియేట్ చేసుకుని దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి గత సంవత్సరం యొక్క పిక్చరు మనకి మన ఫైనాన్షియల్స్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి మన ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకోటి చూడండి, మీరు ఇంటర్మీడియట్ బుక్స్ అవన్నీ మీరు బీకామ్ వాళ్ళు అయితే, కామర్స్ వాళ్ళు అయితే మీకు ఒకటి గుర్తు చేస్తాను మీకు నేను. అదే బిగినింగ్ ఓ 2-3 ఎంట్రీస్ తర్వాత సోల్డ్ ఓల్డ్ ఫర్నిచర్ ఫర్ ₹5,000 అంటాడు. అయితే ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే కదా వీడు అమ్మడానికి. ఇక్కడ దాని ఇన్ఫర్మేషన్ ఏముండదు. అంటే ఏదో ఎంట్రీ నేర్పాలనుకుని నేర్పడం తప్ప అసలు సిస్టమే కాదు. మొదట్లో పాఠంలో చెప్పినట్టు ఏంటంటే, యాక్చువల్గా మన పుస్తకాలే మనల్ని నాశనం చేస్తున్నాయి. మనకు ఒక పద్ధతి నేర్పట్ల. ఇది ఏదో బట్టి పెడితే అయిపోద్దులే, ఎగ్జామినేషన్లో పాస్ అయితే అయిపోద్దులే, మనకు సర్టిఫికేట్ వస్తే మనకు ఉద్యోగం వస్తుంది, సర్టిఫికేట్ వస్తే ఉద్యోగం రాదు, ఇక ముందు అసలు రాదు. ఎందుకంటే మీకు ఆ నేర్పరతనం, నైపుణ్యత, మీరు ఎక్కడైనా మెలగలుగుతారు, ఆ తెలివితేటలు మీకు ఉన్నాయి అనుకుంటేనే మీకు ఉద్యోగం దొరుకుతుంది. అవి ఉండాలంటే ప్రతిదానికి ప్రాక్టికల్గా మీరు ఎంటర్ కావాలి. ఆ విజన్ మీకు కనపడుతూ ఉండాలి. ఫర్నిచర్ కొంటే విజన్ కనపడాలి, పర్చేజ్ చేస్తే విజన్ కనపడాలి, ట్రావెలింగ్ చేస్తే విజన్ కనపడాలి. ప్రతిదీ విజన్ కనిపించినట్టయితే ఆ రియాలిటీ మీకు కనిపిస్తుంది. రేపు పొద్దున్న ఏ ఇండస్ట్రీ కనిపోండి, ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపోండి, స్టార్టింగ్ డేనే హ్యాపీగా ముగించుకుని ఇంటికి రాగలుగుతారు. లేకపోతే స్టార్టింగ్ డే నరకం అయిపోద్ది. ఎందుకంటే ఎందుకు ఈ ఉద్యోగంలో నేను ఇమ్మలేననే బాధ మొదటి రోజునే కలిగిపోద్ది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ప్రతి అంశంలో ప్రాక్టికల్గా ఉండాలి. సరే, అదంతా మర్చిపోదాం, మన పుస్తకాలు మర్చిపోదాం, మనమే మర్చిపోదాం. ఇవాళ మాత్రం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ప్రతిదానికి నేను నిజంగా మీ ముందున్న మాస్టర్ గారిని నేను ప్రవర్తిస్తాను. ఈ లెసన్స్ అయిపోయేలాగా మీరు ఏ కొర్రీ ఉన్నా కూడా మీరు నాకు రాసి తెలుసుకునే ప్రయత్నం. సో మీకు గత సంవత్సరం యొక్క బ్యాలెన్స్ షీట్ని తీసుకుని దాన్ని మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్గా వేసుకుని ఒక లెడ్జర్స్ క్రియేషన్ దాంతోటే మొదలు పెట్టుకోవాలి తప్ప ఏదో ఊహించుకుని లెడ్జర్స్ క్రియేట్ చేయటం అనేది అక్షరాల తప్పు. సో అందుకని ఏంటంటే, మీకు అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఎలా ఉంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఐటమ్స్ ఏంటి, దాన్ని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, సాత్వికి కన్స్ట్రక్షన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ అట్ 31/3/2014. దీంట్లో మీకు
మీకు చెప్పినట్టుగా లయబిలిటీ సైడ్ ఉన్నాయి, అసెట్ సైడ్ కూడా ఉంటాయి. లయబిలిటీ సైడ్ చూడండి, పార్ట్నర్స్ క్యాపిటల్. మీరు చెప్పాను ప్రొప్రైటరీ క్యాపిటల్, పార్ట్నర్స్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్ అండి. ఇక్కడ మనం పార్ట్నర్స్ క్యాపిటల్ తీసుకున్నాం, తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకున్నాం, తర్వాత లోన్స్ లయబిలిటీ తీసుకున్నాం. దాంట్లో బ్యాంకు ఓడి ఉంది, అన్సెక్యూర్డ్ లోన్స్ ఉంది, సెక్యూర్డ్ లోన్స్ ఉంది, తర్వాత లాస్ట్గా కరెంట్ లయబిలిటీస్. అయితే ఇది మొత్తం ఎంతకు వచ్చింది మనకి టోటలు చూస్తే 1,08,01,067 రూపాయలకి మొత్తం సోర్సెస్. అంటే కరెంట్ సండే క్రెడిటార్స్ కానివ్వండి, కరెంట్ లయబిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ కలుపుకుంటే మనకి 1,00,00,000 మనకి టోటల్ వచ్చింది. అయితే దాన్ని ఏ రూపంలో మీ దగ్గర కనిపిస్తుంది? ఇది లయబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ ఆబ్లిగేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఏంటంటే ఈ డబ్బులన్నీ ఎక్వైర్ చేశారు, ఈ రోజు కాకపోయినా ఎల్లుండైనా వీ హ్యావ్ టు రీపే బ్యాక్ ద అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ బై ది ఆర్గనైజేషన్. అంటే ఆబ్లిగేషన్స్, లయబిలిటీస్ అంటే నథింగ్ బట్ ఆబ్లిగేషన్స్. మనకు తెలుగులో ఆస్తి అప్పులు పట్టిక అంటారు, అప్పే. ఎందుకంటే ఎవరికి అప్పది? సాత్వికి కన్స్ట్రక్షన్స్ అనే ప్రాణం లేని సంస్థకి. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఆర్గనైజేషన్. సాత్వికి కన్స్ట్రక్షన్స్ కెనాట్ స్పీక్ అండ్ కెనాట్ వాక్, బట్ కానీ సాత్వికి కన్స్ట్రక్షన్స్కే వీళ్ళు 5 పార్ట్నర్స్ అయ్యారు, వాళ్ళు ఇంత పెట్టుబడి పెట్టారు. అంటే బజార్లో కనిపించేది, పబ్లిక్కి కనిపించేది సాత్వికి కన్స్ట్రక్షన్స్, కానీ ఈ పార్ట్నర్స్ మాత్రం కాదు. అది మాత్రం బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సాత్వికి కన్స్ట్రక్షన్స్ ఈజ్ లయబుల్ టు రీపే ది అమౌంట్ విచ్ వాజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ది బిజినెస్. అట్లనే లోన్స్ తీసుకున్న, ఏదైనా తీసుకున్నది. అయితే మరి ఈ డబ్బులన్నీ ఎక్కడున్నాయి అనే కనుక క్వశ్చన్ వేసుకున్నట్టయితే దీన్ని ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, తర్వాత స్టాక్ ఆన్ హ్యాండ్, డిపాజిట్ అసెట్, లోన్స్ అడ్వాన్సెస్ అండ్ డెటార్స్, తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ రూపంలో అది కూడా సమానంగా ఉంచండి. 1,08,01,067 రూపాయలు. అంటే బ్యాలెన్స్ షీట్ ఏంటంటే మనకి స్టేట్మెంట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్స్. అంటే మనం బయట నుంచి ఎక్వైర్ చేసిన ఫండ్స్ ఎంత, ఆ ఎక్వైర్ చేసిన ఫండ్స్కి ఆన్సర్ మనం ఎలా చేస్తామంటే ఈ విధంగా మనం ఆన్సర్ చేయటం జరుగుతుంది. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని మనం టాలీలోకి వెళ్దాం. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే దిస్ ఈజ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్డ్ ఆన్ 31/3/2014 బై సాత్వికి కన్స్ట్రక్షన్స్. అంటే ఇది మా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీటు ఎప్పటికి అవుతుంది? 1/4 నాడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అంటే 31/3 నాడు గత సంవత్సరం 13-14 క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 14-15 ఇయర్లోకి వెళ్తున్నాం మనం. ఇది మనకి దాంట్లో ఎంటర్ చేసినట్టయితే ఈ రెండు మనకి సమానం కావాలి. ముందుగా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ నాకు తెలిసినంత వరకు ఇన్స్టిట్యూట్ పరంగా ఎక్కడ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ మీద ఎక్స్ప్లెనేషన్ లేదనే చెప్తాను నేను. ఇంత రిస్క్ ఎవరు తీసుకోవట్లేదు, దీనికి లెంగ్త్ ప్రొసీజర్ ఉంటుంది ఇదంతా. కానీ ఇది నేర్పితే మీకు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుంది, ఇలా ఉంటుంది. మనం ఏదన్నా ఒక ఆర్గనైజేషన్కి వెళ్తే మనకి ఒక అకౌంట్, రన్నింగ్ అకౌంట్ అప్పు చెప్తే మనం ఏం చేయాలి అనేది అవగాహన లేకపోతే మీరు వెళ్ళి అయోమయంలో గురైపోతారు. కాబట్టి ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. అయితే దీంట్లో చూడండి, మళ్ళీ మనం టాలెంట్లోకి రిటర్న్ బ్యాక్ అయ్యాం. దీంట్లో మీకు ఒక అకౌంట్, ఒక కంపెనీ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ నుంచి వద్దాం. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో మీకు ఏముంటుంది? అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో గ్రూపింగు, లెడ్జర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే మనం లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి అండర్ అప్రాప్రియేట్ గ్రూప్. సో దాంట్లో మనం ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ ఈ రకమైన బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో గ్రూప్స్ ఉంటాయి, లెడ్జర్స్ ఉంటాయి. సరే, గ్రూప్స్ మనం కొట్టినట్టయితే మీకు చూడండి మల్టిపుల్ గ్రూప్స్, అన్ని రకాల గ్రూపులు కలిసిన దాన్ని మనం చూద్దాం. మనం చెప్పుకున్నది ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 28 గ్రూప్స్ ఉంటాయన్నాం. 28 గ్రూప్స్లో 15 ప్రైమరీ గ్రూప్స్ ఉంటాయి, 13 దానికి సంబంధిత సబ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పాం. ఇక్కడ చూడండి, మీకు ఆల్ ఐటమ్స్ అని కొట్టారనుకోండి, ఇక్కడ కనిపిస్తుందంతా 28 గ్రూప్సే ఉన్నాయి. 28 గ్రూప్స్లో ప్రైమరీ గ్రూప్స్ వచ్చేటప్పటికి 15 ఉంటాయి, ఇవేమో 13 ఉంటాయి. అంటే 28 గ్రూప్స్ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ 28 గ్రూప్స్ ఇక్కడ ఉంటాయి. అర్థమైంది కదా? అయితే మీకు ఇప్పుడు గ్రూప్స్ జోలికి మీరు పోవక్కర్లేదు. మీరు చేయాల్సిందల్లా లెడ్జర్స్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఆల్రెడీ గ్రూప్స్ క్రియేట్ అయిపోయినాయి, మీరు చేయగలిగింది ఏం లేదు. మీరు ఆ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుందో మెన్షన్ చేయగలిగితే చాలు. సో మనం గ్రూప్స్ మనకి అవసరం లేదు. అయితే మనం లెడ్జర్స్ జోలికే పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లెడ్జర్స్లో కూడా మీకు
క్రియేట్ ఆప్షన్ ఉంటుంది, డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది, ఆల్టర్ ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఆప్షన్లో యూ కెన్ క్రియేట్ న్యూ లెడ్జర్. ఆల్టర్ ఆప్షన్లో యూ కెన్ ఆల్టర్ ద లెడ్జర్ విచ్ వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్. అయితే మీకు ఏమవుతుందంటే దీంట్లో కూడా ఆల్రెడీ 2 లెడ్జర్స్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయి ఉంటాయి. మనకి మీరు డిస్ప్లేలోకి వెళ్తే మనం ఇంతవరకు చూడండి, ఇది కొత్తది సాత్విక్ కన్స్ట్రక్షన్స్ మీకు కొత్తగా కనిపిస్తుంది, నో వచ్చారు సెంటర్డ్ అన్న. కానీ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. అంటే ఫ్రీ క్రియేటెడ్ గ్రూప్స్ లెడ్జర్స్ 2 ఉన్నాయి, క్యాష్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది మీరు ప్రిపేర్ చేయక్కర్లా, అది ఆటోమేటిక్గా అవి ప్రిపేర్ అయి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అది మీరు ప్రిపేర్ చేయక్కర్లా. అయితే మనం కొత్తగా లెడ్జర్స్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ ఏర్పడుతుంది. ఈ స్క్రీన్లో మీరు నేము, తర్వాత మీకు ఏదైనా నోట్స్ ఉంటుంది, తర్వాత దేని కింద వస్తుందో చేసేస్తే మీరు ఇది అయిపోతుంది. సో కానీ దానికంటే ముందు నేను మీకు ఇంకొకటి చెప్తా. ఇక్కడ ఏమైందంటే మీకు నేను నోట్స్లో చెప్పినట్టుగా పార్ట్నర్స్ క్యాపిటల్, ప్రొప్రైటర్ క్యాపిటల్ అండ్ షేర్ క్యాపిటల్. ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అని ఉంది. అంటే మొత్తం క్యాపిటల్ ఎంత ఉంది, 37,87,400. ఈ మొత్తం ఈ 5 కలిసి పెట్టారు ఇక్కడ. అంటే ఎవరెవరు ఎంత పెట్టారో అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. తర్వాత షేరింగ్ రేషియో అకార్డింగ్ టు యాజ్ పర్ ది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నట్టయితే దాని ప్రకారం పంచుకోవాల్సి వస్తుంది. ఏదైనా సరే ఎవరెవరు ఎంత పెట్టారనేది మనకి ఇక్కడ అవసరమైన పరిస్థితి. అటువంటిప్పుడు క్యాపిటల్ అని రాసేసుకున్నాం అనుకోండి. క్యాపిటల్ అని రాస్తే ఏమవుతుంది, మీకు గ్రూపింగ్లో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీకు గ్రూప్స్లో మీకు డిస్ప్లేలోకి వెళ్దాం. డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ ఏముందండి, క్యాపిటల్ అకౌంటే ఉంది. అంటే క్యాపిటల్ అకౌంట్లో మీరు విడివిడిగా పేర్లు రాయడానికి ఉండదు, రాసినా కూడా అంతా క్యాపిటల్లోనే కనిపించేస్తుంది మీకు విడిగా డిస్ప్లే కాదు. అటువంటిప్పుడు ఏంటంటే క్లారిటీ ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసినప్పుడు ఓకే దిస్ ఈజ్ ఏ పార్ట్నర్షిప్ కన్సర్న్, దిస్ ఏ ప్రొప్రైటరీ కన్సర్న్, దిస్ ఈజ్ ఏ షేర్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ అని ఎలా తెలుస్తుంది, మీకు ఆ బైఫర్కేషన్ల వల్ల తెలుస్తుంది. అందుకని ఏంటంటే వీలైనంత వరకు క్లారిటీని మనం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ అని ఉంచేసినంత మాత్రాన మనం తప్పు చేస్తున్నట్టు కాదు, మనం క్లారిటీ కోసం మనం చేసే ప్రయోగాలు మనం చేస్తున్నాం. బట్ ది సిస్టమ్ ఈజ్ అలౌవింగ్ యూ to convert the procedure as you like, as you want, as you desire. కాబట్టి ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఏంటంటే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ డూ అంతే. ఇది ఒక్కటి మాత్రమే చేస్తాను, ఇంకేం చేయను. ఎప్పుడైనా కానీ గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలన్నా, లెడ్జర్ని గ్రూప్ని ఆల్టర్ చేసుకోవాలన్నా, లెడ్జర్ని ఆల్టర్ చేసుకోవాలన్నా ఇదే ఆప్షన్ ఉంటుంది మీకు. లెడ్జర్లోకి వెళ్ళినా కూడా ఇదే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్టరేషన్ గ్రూప్ కొడుతున్నాం. ఆల్టరేషన్ కొట్టిన తర్వాత నేను ఇప్పుడు ఏం మార్చుకోవాలనుకుంటున్నాను, క్యాపిటల్ అకౌంట్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి క్యాపిటల్ అకౌంట్ ఉంది. ఈ క్యాపిటల్ అకౌంట్ని మీరు ఇక్కడ చూడండి గ్రూప్ ఆల్టరేషన్ చూడండి. మీకు ఇందాక మాస్టర్ గురించి చెప్పాను, స్క్రీన్ మాస్టర్ చూడండి ఎంత డీటెయిల్డ్గా మీకు చెప్తారు. ఆల్టరేషన్ అంటే మీరు పొరపాటు చేయకుండా చెప్తున్నాడు, ఎందుకంటే గ్రూప్ ఆల్టరేషన్ చేస్తున్నావు బాబు అని మీకు చెప్తున్నాడు. కాబట్టి ఇంతకంటే హెల్ప్ చేసేది ఇంకేం ఉండదు. కాబట్టి ఏంటంటే అసలైన గురువు ఈయనే. మీకు గ్రూప్ ఆల్టరేషన్లో మీరు ఏం చేస్తారంటే మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అని పెట్టుకోండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అని పెట్టుకున్న తర్వాత ఇది ప్రైమరీ. తర్వాత ఏంటంటే గ్రూప్స్ బిహేవ్స్ లైక్ ఏ సింగిల్ లెడ్జర్, సబ్ లెడ్జర్. అయితే మీకు దాన్ని వాడు డిఫాల్ట్ ఇచ్చాడు నో అనిగానే ఉంచండి. మీరు ఎస్ చేసుకోవచ్చు. ఏంటంటే నో అని దానివల్ల ఏంటంటే మీకు ఆ డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఉంది. లేకపోతే సబ్ లెడ్జర్గా ఉంటే మొత్తం క్యాపిటల్ అంతా ఒకలా కనిపిస్తుంది, ఇది మార్చి కూడా ఉపయోగం లేదు. సో ఈ విధంగా. సో ఇక్కడ కూడా చూడండి డైలాగ్ బాక్స్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో అంటే ప్రతిదానికి ప్రతి చర్యకి మీకు నేను ఒప్పుకోవాలనా లేదా, మీరు పర్మిషన్ ఇస్తే నేను బయటకు వెళ్తానని ఈ సిస్టమ్ చెప్తుంది. సో మనకి అనుకున్నట్టు చేశాం కాబట్టి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మీరు ఇది కొట్టంగానే మీకు నేచర్ ఆఫ్ గ్రూప్ లైబిలిటీ సైడ్ పార్ట్నర్ క్యాపిటల్ ఎప్పుడు లైబిలిటీ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు వచ్చేస్తుంది మీకు. సో అన్నీ మీరు అంటే చదివిన నోట్స్ రిపీటెడ్గా రివైజ్ అవుతుంది. ప్రత్యేకించి మళ్ళీ నోట్స్లు చదివేదంతా గట్ బై హార్ట్ చేసి సిస్టమే తప్పు. మీకు రిపీటెడ్గా అంటే ఒక స్క్రీన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు పెద్ద నాలెడ్జ్ ఇది. సో ఇది అయిపోయింది. సో మనకి గ్రూప్ ఒకటి ఆల్టర్ చేసేసాం కాబట్టి మనం ఇంకా లెడ్జర్ క్రియేషన్లోకి వెళ్దాం. లెడ్జర్ క్రియేషన్లో ప్రతిదీ సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేసుకుంటా పోదాం. ముందు సింగిల్ లెడ్జర్కే పోదాం. సింగిల్ లెడ్జర్లో మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, నేమ్ కనిపిస్తుంది. నేమ్లో ఎవరి నేమ్ క్రియేట్ చేయాలి, అనంతరావు బి క్రియేట్ చేయాలి. అనంతరావు బి
నోట్స్ ఆయన పార్ట్నరా ఏదైనా నోట్స్ వేసి అది పర్సంటేజ్ ఏదైనా ఉంటే రాయొచ్చు, తర్వాత ఆలోచిద్దాం మనం. ఇది ఎవరి కింద, ఏ గ్రూప్ కింద వస్తుంది? ఇది క్యాపిటల్ గ్రూప్ కింద వస్తుంది. కానీ క్యాపిటల్ మనం ఆల్టర్ చేసి ఏం చేసాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అని పెట్టేసాం. సో మనం మీరు పీ కొట్టంగానే మీకు హైలైట్ అవుతాయి. పీ కొట్టంగానే మీరు పీలో ఏమున్నాయి హైలైట్ అవుతాయి. మీరు కర్సర్ ద్వారా నడుపుకుంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అయిపోయింది. పార్ట్నర్స్ క్యాపిటల్ ఆయన అడ్రస్ అవంతా ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆన్ 1/4/2014 అంటే ఇందాక చెప్పాను సరే, గత బ్యాలెన్స్ షీట్ని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే మామూలుగా క్రియేట్ చేస్తే మీకు ఓపెనింగ్లు మనం ఉండడానికి ఏమి ఉండదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేప్పటికి మీకు ఎక్కడ కనిపిస్తుంది? 7,65,850. 7,65,850. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా క్రెడిట్ వచ్చింది చూడండి. అంటే మీకు లయబిలిటీ సైడ్ అన్నీ కూడా క్రెడిట్ పొజిషన్లో ఉంటాయండి. ఎంత చూడండి ఎంత నీట్గా ఉంది అది. లయబిలిటీ సైడ్ అన్నీ ఇదే ఉంటాయి. అసెట్ సైడ్ వచ్చేటప్పటికి అన్ని డెబిట్లే కనిపిస్తాయి మీకు. విన్నారా? అయితే ఇది మీరు కావాలంటే మార్చుకోవచ్చు, అది బ్లింక్ అవుతుంది కదా, మార్చుకోవచ్చు. కానీ మార్చుకోవాల్సిన అవసరం ఇక్కడ నాకు లేదు. సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేసేయచ్చు. చూడండి, మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయగానే క్రెడిట్లో 7,65,000 టోటల్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కూడా డిస్ప్లే వచ్చేస్తాం మీకు. 7,65,850 రూపాయలు క్రెడిట్లో ఉంది, కానీ దీని ఆపోజిట్లో ఏమీ లేదు కాబట్టి డిఫరెన్స్ అని చెప్తాను. అన్నారా? తర్వాత రెండోది ఏంటి మీకు? సువర్ణాభి. ఇక పార్ట్నర్స్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి మీరు కింద దాకా వచ్చేయచ్చు. ఇంకేం దాంట్లో ఎంత ఉంది అమౌంట్? 885,250. ఇది కూడా క్రెడిట్. మీరు ఇంకోటి ఇది ఇట్లా యాక్సెప్టర్ ఎస్ఆర్ నో వస్తుంది, దాన్ని చేసేయచ్చు. అది కాకుండా కూడా కంట్రోల్ కొట్టినా కూడా వెళ్ళిపోద్ది మీకు. ఆ శ్రమ కూడా అక్కర్లేదు మీకు. థర్డ్ వన్ ఏముంది? రాజేశ్వరి ఎస్. రాజేశ్వరి ఎస్లో ఎంత ఉంది? 9,75,850. తర్వాత ఏం కనిపిస్తుంది? రంగారావు ఎస్. రంగారావు ఎస్లో ఎంత కనిపిస్తుంది? 5,85,450. ఫైనల్గా ఎవరున్నారు? విష్ణుమూర్తి కే. విష్ణుమూర్తికి 5,75,000. చూడండి, 37,87,400. ఇక్కడ కూడా టోటల్ ఎంత వచ్చింది? 37,87,400. అంటే మీరు వేసిన ఫిగర్స్ అన్నీ కరెక్ట్. సపోజ్ ఈ ఫిగర్ కనుక రాలేదనుకోండి, మీరు ఆల్టరేషన్లోకి వెళ్ళి ఏదన్నా తప్పులు ఉంటే మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఇస్తుంది. చూసారా సిస్టమ్ ఎట్లా ఉందో? మీకు ఎక్కడదక్కడ మీరు లాస్ట్ వరకు చేసి అరే నాకు డిఫరెన్స్ వచ్చింది, ఇట్ ఈస్ నాట్ టాలింగ్ అనే టెన్షన్ మీకు వద్దు. ప్రతి హెడ్ కింద ఇంత వచ్చింది, 37,87 వచ్చింది. వచ్చిందా లేదా? అంతే. తర్వాత సెకండ్ వన్ ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మీకు ఏమని చెప్పాను? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఇది కంపెనీస్లో మాత్రమే ఉంటుంది. కంపెనీస్లో ఏంటి? ప్రాఫిట్స్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేసుకోరు. దే విల్ నాట్ బి అపోర్షన్డ్ అమాంగ్ ది షేర్ హోల్డర్స్. కాబట్టి ఏంటంటే అక్కడ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి. తర్వాత జనరల్ రిజర్వ్ టు మీట్ ది అన్ఫోర్సీన్ ఆర్ స్పెషల్ థింగ్స్, కాబట్టి అది పెట్టుకుంటారు. సో ఇది కంపెనీ కాదు కాబట్టి ఇక్కడ నేను బ్లాంక్ పెట్టుకున్నాను ఇది. ఓకే. తర్వాత లోన్స్ లయబిలిటీ. తర్వాత ఇక్కడ లోన్స్ లయబిలిటీ ఏముంది? బ్యాంక్ ఓడి ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 25,73,600 రూపాయలు ఉంది. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా మనం ఓపెన్ చేసుకుందాం. దేనికింద ఇది ఏం వేసుకోవాలి? బ్యాంకు ఓడి వేసుకోవాలి. చూసాను, అది కొట్టంగానే మీకు అది వస్తుంది. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రికన్సిలేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా అది మీకు సందర్భం వచ్చినప్పుడు రేపొద్దున ప్రాక్టికల్గా ఇష్యూస్, ప్రాక్టికల్ ఎంట్రీస్, ఏది పే స్లిప్లు కానీ చెక్ బుక్లు కానీ ఇచ్చినప్పుడు నేను ఇవన్నీ క్లారిటీగా మీకు చెప్తాను. అన్నారా? డాటా వేస్తున్న ధోరణి కాదు. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ దాదాపు మీరు చూసుంటారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత దాని జోలికి మనం వెళ్దాం.
ఇక్కడ 25,73,600 ఇది కూడా క్రెడిట్లోనే ఉంటుంది ఉన్నారా. దాని తర్వాత ఏమైంది, అన్సెక్యూర్డ్ లోన్స్లో రమణమూర్తి గారు 1,25,000. రమణమూర్తి గారు ఎక్కడ ఉంటాడు, అన్సెక్యూర్డ్ లోన్స్లో ఉంటాడు. ఇక్కడ ఆటోమేటిక్గా కొట్టగానే వచ్చేసింది. ఎంత అమౌంట్ అండి, అన్సెక్యూర్డ్ లోన్స్లో 1,25,000. దాని తర్వాత ఎవరున్నారు, తర్వాత వినోద్ 3,25,000. ఇది కూడా అన్సెక్యూర్డ్ లోనే కాబట్టి 3,25,000. తర్వాత చూడండి, తర్వాత టాటా ఫైనాన్స్, దీన్ని కూడా వేరే రీనేమ్ చేసుకోవచ్చు, మీరు బిజినెస్ లోన్స్ అని చేసుకోవచ్చు. అది ఇప్పుడు వద్దు, క్లారిటీ ఇంకొకసారి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేద్దాం, అప్పుడు చేద్దాం. కాకపోతే ఇవన్నీ అన్సెక్యూర్డ్ లోన్సే మీకు, అంటే దీనికి ఏం మనం ఇవ్వం. ఆ వెహికల్ లో అది దీంట్లో ఎంత వచ్చింది, టాటా ఫైనాన్స్ 2,44,095. అంటే గత సంవత్సరం పేమెంట్ చేయంగా మిగిలిన బ్యాలెన్స్ ఇది, అంతేగాని ఆట ఫిగర్ ఎక్కడ ఉండదు మీకు, అది దాని అర్థం అది. దాని తర్వాత సువర్ణ 3,25,000. సువర్ణ వచ్చేప్పటికి 3,25,000. తర్వాత ఎవరున్నారు, ఆంధ్ర బ్యాంక్ టర్మ్ లోన్, టర్మ్ లోన్ వచ్చేప్పటికి 6 లక్షలు. మీరు డైలాగ్ బాక్స్ తీసుకొచ్చుకున్న పర్వాలేదు, లేదా కంట్రోల్ ఏ నోట్ చేసుకోండి, కంట్రోల్ ఏ పెట్టుకున్నా కూడా అది సేవ్ అయిపోద్ది. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ HDFC బ్యాంక్ లిమిటెడ్, దీనికి ఏంటి, ఇది సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ అని కొట్టంగానే మీకు అక్కడ వచ్చేసింది. మీరు ఒక 3 ఆల్ఫాబెట్స్ మినిమం కొడితే మీకు కంప్లీట్ వచ్చేస్తుంది. ఇది వెహికల్ లోన్, ఇది 1,82,195. ఓకే, దాని తర్వాత మీకు ఫైనల్గా మిగిలింది ఏంటి, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్లో కూడా 4 సబ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పాం కదా. అయితే మీకు దీని అన్నీ కూడా మీరు ఒక గ్రూప్ కింద మళ్ళీ మీరు సబ్ గ్రూప్ చేసుకుని దాన్ని ఇందాక ఏం చేశానంటే గ్రూప్ని ఆల్టర్ చేశాను. పార్ట్నర్స్ అకౌంట్ని తీసుకుని వెళ్ళి, అదే క్యాపిటల్ అకౌంట్ని తీసుకుని వెళ్ళి పార్ట్నర్స్ అకౌంట్ చేశాను. ఇప్పుడు మీరు గ్రూప్స్ని ఆల్టర్ చేసుకోవాలి. గ్రూప్స్ని ఆల్టర్ చేసుకున్నప్పుడు ఎలాగో ఒకసారి మనం ఆలోచిద్దాం. గ్రూప్స్ని ఆల్టర్ సబ్ గ్రూప్ చేయాలి. సబ్ గ్రూప్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు సబ్ గ్రూప్లో సబ్ గ్రూప్ క్రియేషన్ ఎలా ఉంటుంది, దేని కింద వస్తుంది, ఇక్కడ ఛార్జెస్ పేయబుల్, ఇక్కడ కరెంట్ లయబిలిటీస్. ఓకే, అట్లనే మనకి ఇంకేముంది, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఒకటేసారి ఓపెన్ చేసేసుకుందాం. కూడా కరెంట్ లయబిలిటీస్. దాని తర్వాత ఇంకేముంది, ప్రావిజన్స్, అది కూడా గ్రూపు. ప్రావిజన్స్ ఆల్రెడీ గ్రూప్ ఉంది. ఇది కూడా గ్రూప్ ఉంది. సో ఆ విధంగా మనం గ్రూపులు చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇందాకట్లాగే మీరు లెడ్జర్స్ని ఆ విధంగా ఎంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది 9 మినిట్స్లో మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకున్నప్పుడు ఛార్జెస్ పేయబుల్లో ఏమున్నాయో చూద్దాం. ఛార్జెస్ పేయబుల్లో పిఎఫ్ పేయబుల్ ఇక్కడ ఏముంది, మన గ్రూప్ క్రియేట్ చేసింది ఏముంది, ఛార్జెస్ పేయబుల్. దాంట్లో ఎంత అమౌంట్ ఉంది, 35,000. దాని తర్వాత మీకు ఈఎస్ఐ పేయబుల్ 14,250. దాని తర్వాత ఎఫ్ఎస్డి పేయబుల్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నమాట. ఎఫ్ఎస్డి అండ్ ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ మీకు కాంట్రాక్ట్స్లో వస్తూ ఉంటుంది ఇది. సో ఇందాక నేను అమౌంట్ 8 మర్చిపోయాను, 8,05,000. తర్వాత శాలరీస్ పేయబుల్ 75,000. తర్వాత రెంట్ పేయబుల్ 6,000. తర్వాత ఆడిట్ ఫీ పేయబుల్ 10,000. తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ 12,200. తర్వాత సెల్ ఫోన్ ఛార్జెస్ పేయబుల్ 18,500. తర్వాత గోడౌన్ రెంట్ పేయబుల్ 5,000 రూపాయలు. తర్వాత మీకు ఏం కనిపిస్తుంది, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో టీడీఎస్ పేయబుల్ దేని కింద అవుతుంది, ఇది డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో మీకు ఎంత ఉంది, 1,20,000 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఏముంది, పీటీ పేయబుల్ ప్రొఫెషన్ ట్యాక్స్ పేయబుల్ ఎంత ఉంది, 2,500 ఉంది. తర్వాత వచ్చి సర్వీస్ ట్యాక్స్ పేయబుల్ 12,500. తర్వాత ప్రావిజన్స్ 5,80,600 ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్.
ఇట్ ఈజ్ ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇట్ ఈజ్ ఎన్ ఎస్టిమేషన్. ఎంత ఉంది ఇక్కడ? 5,89,630. తర్వాత వచ్చేటప్పటికి మీకు సెండ్రికేటర్స్. సెండ్రికేటర్స్లో ఒక 6 ఐటమ్స్ ఉన్నాయి, చేసేద్దాం. లక్ష్మీ నరసింహ బిఎంఎస్, దేని కింద వస్తుంది? ఇది సెండ్రికేటర్స్ కింద వస్తుంది. $3,77,897. తర్వాత శంకర పైప్స్, శంకర పైప్స్లో కూడా ఎంత ఉంది? 3,25,000. దాని నెక్స్ట్ ఏముంది? ఓం శివసాయి హార్డ్వేర్, $3,05,000. నెక్స్ట్ ఏముంది? లక్ష్మణ్ నాయక్ కే, లక్ష్మణ్ నాయక్ కేలో $50,000 ఉంది. తర్వాత వచ్చేసి రవీందర్ రావు జీ, అయింది కూడా ఒక 50,000 ఉంది. తర్వాత ఫైనల్గా ఏంటంటే భద్రకా ట్రేడర్స్, భద్రకా ట్రేడర్స్లో 1,25,000. $1,08,01,067. చూడండి, ఫైనల్గా మీ దగ్గర ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది? లయబిలిటీ సైడ్ $1,08,01,067. ఇక్కడ కూడా ఎంత వచ్చింది? $1,08,01,067. అంటే మనం ఎంటర్ చేసిన లయబిలిటీ సైడ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇచ్చిన సమ్ ప్రకారం, మనం స్టేట్మెంట్ ప్రకారం మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసేసుకున్నాం. అంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఫిల్ అయింది, $1,08,01,067 ఫిల్ అయింది. దీని తర్వాత అసెట్స్ గురించి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది.